హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను గోల్డ్ షాపింగ్ కానీ వెళ్ళాము మమ్మీ అండ్ చెల్లితో. ఇక్కడ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ మన్నేపల్లి జ్యువెలర్స్కి అయితే వచ్చేసామండి. నా శ్రావణ మాసం గోల్డ్ షాపింగ్ అయితే నేను స్టార్ట్ చేశానండి. బ్యాంగిల్స్ కొందామని వచ్చాను ఇక్కడికి డైలీ వేర్ కోసం. సో అవే చూస్తున్నాం ఇక్కడ. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ స్కీమ్ తీసుకున్నానండి. అదైతే ఇప్పుడు మెచ్యూర్డ్ అయిపోయింది. సో ఆ బడ్జెట్లోనే తీసుకుందామని వెళ్ళాను. కానీ ఆ బడ్జెట్లో అయితే మనం తీసుకోం కదా. సో కొంచెం ఎక్కువనే అయిపోయాయి. ఎంత అనుకున్నానో అంత అయితే కాలేదు. కొన్ని ఎక్కువనే పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ నేను గోల్డ్ బ్యాంగిల్స్ కొందామని వెళ్ళాను. డైలీ వేర్ కోసం అయితే చూసాను. కలెక్షన్ అయితే బాగున్నాయండి. స్టాఫ్ కూడా సజెషన్ అయితే బాగానే చెప్తున్నారు. అంటే కొన్ని బ్యాంగిల్స్ లైట్ వెయిట్లో తీసుకుంటే చాలా బెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో అవి సో అలా వాళ్ళు అన్నీ సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అయితే బ్రాస్లెట్స్ కూడా చూసాను. కొన్ని బ్రాస్లెట్ కలెక్షన్ ఇట్లా బాగుంది. కానీ నాకు మాత్రం డెలికేటెడ్గా అనిపించాయి. రోజ్ గోల్డ్లోనే ఎక్కువ కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర. గోల్డ్లో అయితే అంతగా ఏం లేవు. ఇక్కడైతే ఒక గోల్డ్ బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టాము. కానీ దానికంటే బెటర్ ఏమైనా దొరుకుతుందో, లేకపోతే అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని ఫస్ట్ అయితే బ్రాస్లెట్ చూసాం. తర్వాత చైన్స్ కూడా చూసాము. కానీ చైన్స్లో మోడల్స్ నాకు అంతలా ఏం నచ్చలేదు. అన్నీ సింపుల్గా 1 లైన్ చైన్సే ఉన్నాయి. ఇక్కడ లయర్స్ చైన్ తీసుకురామంటే అది ఒకటే పీస్ తీసుకొచ్చారు. సో ఈ ముద్దులేండి అని చెప్పి ఇయర్ రింగ్స్ కూడా చూసామండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే హ్యూజ్గా ఉంది. బాగున్నాయి కలెక్షన్. ఇక్కడ అవే చూస్తున్నాము. ఇవి విక్టోరియన్ టైప్ అంట. అంటే మొత్తం డిస్మెంటల్ అయిపోతున్నాయి. పైన స్టడ్ ఒకటి అయితే ఇది బాగా నచ్చిందండి. ఇది 2.2 అని చెప్పారు. ఇదేమో 2.6 అని చెప్పారు. సో ఈ రెండు పెట్టుకొని చూసాను. రెండు బాగానే ఉన్నాయి. కానీ నేనైతే బ్యాంగిల్స్ కోసం వచ్చాను. బ్యాంగిల్సే తీసుకుంటానని ఆ బ్యాంగిల్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న బ్యాంగిల్సే సైడ్కి పెట్టేశాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవే బ్యాంగిల్స్. దానికి నేను ఇన్వాయిస్ చేయమని చెప్పాను. సో ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా స్కీమ్ కట్టామని. సో ఆ స్కీమ్ అండ్ ఇన్వాయిస్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ స్కీమ్కి నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇది ఎంత ప్రాఫిట్ వస్తుంది అని నేను తనని అడిగితే తను మొత్తం క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. ఓకే, అంటే మనకి మంత్లీ ఇంత పడింది కదా, మరి యావరేజ్ దేనికి? గోల్డ్ రేట్ ఓకే 18 అంటే మనకు వచ్చేది 18.43 వస్తుంది. క్యాలిక్యులేషన్ గోల్డ్ రేట్ యావరేజ్ క్యాలిక్యులేషన్ చేస్తారు. అంటే ఈ రోజు ప్రైస్ చేయము. ఈ రోజు ప్రైస్ చేస్తే మీకు అమౌంట్ ఎక్కువ పడుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది మనం 19.374 అంటే ఇప్పుడు 6470. ఇన్ కేసు ఒక అలా క్యాలిక్యులేషన్ చేస్తే 1,25,350 క్యాలిక్యులేషన్ అవుతుంది. కరెంట్ ప్రైస్ చేయండి. ఓన్లీ వాలిడేషన్ చార్జెస్ ఉన్న బెనిఫిట్ అది. అంటే 70% వేస్టేజ్లో 70% పోతుంది. మనం రేట్ గురించి ఇప్పుడు చెప్పలేదు. సో నార్మల్ అయితే రేట్ పైన క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే కరెంట్ రేట్ ఇచ్చేసి గోల్డ్ రేట్ ఏముందో అది ఇస్తారు. ఇన్ కేసు ఒక నేను ఈ రోజు గోల్డ్ రేట్ ఇచ్చి చేశాను అనుకోండి, మనకు వచ్చి 1,25,350 పడుతుంది. ఓకే 15,000 వచ్చింది. అంటే ఇప్పుడు 18.43 ఏమో మంత్లీ వేసిరా, మంత్లీ వేసిరు. ఇప్పుడు మిగతా ఉన్న ఛార్జెస్ మాత్రం ఇవాళ తెస్తురా ఈరోజు. సో అలా క్యాలిక్యులేషన్ అయితే నడుస్తూ ఉంది. యాక్చువల్లీ మెచ్యూరిటీ మన గోల్డ్ అయితే 18.43 పడింది. కానీ మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా వెయిట్ అయింది. ఎంత అంటే 9.991. సో అది క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు. ఆ 99.1కి మాత్రం
ఇవాళకి నేను పోయిన రోజుకి మాత్రం వాళ్ళు ఛార్జెస్ వేస్తారు. అండ్ 18.48 ఏమో నాకు వచ్చిన వెయిట్. అదంతా ఆల్మోస్ట్ 1,10,000 ఆ కాస్ట్. మిగతాది కూడా 73 అలా పడుతుంది. సో దీనికి రెండు కలిపి వాళ్ళు జిఎస్టీ ఛార్జెస్ వేస్తున్నారు. కలిపి ఛార్జెస్ వేశారు. నాకు వచ్చిన అమౌంట్ మాత్రం 1,10,000. కానీ నేను ఇంకా 10 గ్రామ్స్ ఆల్మోస్ట్ 9.991కి 10 గ్రామ్స్కి నేను ఇంకా 84,250 రూపీస్ ఛార్జ్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడైతే నేను ఈ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే పర్చేస్ చేసుకున్నాను. ఇవి ఎంత వెయిట్ ఉన్నాయంటే 28.425 ఆర్ 4 అలా ఉన్నది. గోల్డ్ షాపింగ్కి కిడ్స్ని అయితే తీసుకెళ్ళొద్దు. వాళ్ళు సఫర్ అవుతారు, మనని సఫర్ చేస్తారు. అంటే వాటర్, అంటే స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. తనకి హెల్త్ బాగాలేదని స్కూల్కి పంపించలేదు, కానీ తను బాగానే నడిచింది మాతో. అయితే రిటర్న్ అయిపోయాము. ఇక్కడైతే ఉప్పల్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ ఒకసారి స్కై వాక్ ఎక్స్పీరియన్స్ చేద్దామని అలా ఎక్కేసాము. ఓకే, ఇవాళకైతే ఇది నా వీడియో అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 90s Space Corner. Thank you for watching and thank you for your valuable time. మీకు నచ్చి ఉంటే అయితే ప్లీజ్ హిట్ అ లైక్. థ్యాంక్ యూ.